కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎనర్జెటిక్ లైట్ హౌస్ కీపర్ ఉండేవాడంట. ఇతని ఉద్యోగం ఏంటి అంటే లైట్ హౌస్ ని మెయింటైన్ చేయడం. అంటే అతనికి నెలకి సరిపడా ఆయిల్ ఇచ్చేసేవాళ్ళు. అతని టైంకి ఆయిల్ ని పోస్తూ ఆ లైట్ హౌస్ ని మెయింటైన్ చేయాలి. వచ్చే షిప్స్ అన్నిటికి డైరెక్షన్ చూపించేది లైట్ హౌసే కాబట్టి అతని జాబ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రోజు ఏమైంది, ఒక ట్రావెలర్ వెళ్తూ పోతూ ఉండే అతను వచ్చి అతని దీపానికి ఆయిల్ సరిపోలేదని చెప్పి అడిగాడండి. ఇతను ప్లీజ్ తీసుకోండి అని చెప్పి ఆనందంగా కొంచెం ఆయిల్ ఇచ్చేసాడు. అండ్ దెన్ ఒక రోజు ఒక చేపలు పట్టేవాడు వచ్చి ఆయిల్ కావాలి అని అంటే ఇతను పాపం సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆయిల్ ఇంకొంత ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత దేర్ వాజ్ అ బిగ్ స్టార్మ్ వేర్ ఎవ్రీథింగ్ క్రాష్డ్ అండ్ లైట్ హౌస్ ఆల్సో ఆయిల్ సరిపోక పనిచేయలేదు. దానివల్ల ఒక షిప్ క్రాష్ అయ్యి చాలా మంది చనిపోయారు. ఇతని దగ్గరికి వచ్చి ఇతన్ని ఉద్యోగంలోంచి తీసేశారంట. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒకరికి సహాయం చేయడమే మేజర్ పాయింట్ కాదు. మన మిషన్కి మనం కట్టుబడి ఉండాలి. మనం దేనికి నమ్ముతున్నాం, మన ఉద్యోగం ఏంటి అని చెప్పి దానికి కట్టుబడి ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేయడం అన్నదే మన మిషన్ కాదు. మన మిషన్ ఏంటో ఆ డైరెక్షన్లో వెళ్ళడానికే మనం శాయశక్తులా ప్రయత్నం చేయాలి.